మొత్తం మీద అయితే టైం 2:15 అయితే అవుతుంది. లాంగ్లు కొడుతున్నాం కదా మనం. ఇప్పటిదాకా మనకి ర్యాపిడోలో ₹53 అయితే కమిషన్ సేవ్ చేసినాం. ₹347 అయింది. ఎన్ని ఆర్డర్లు? 4 ఆర్డర్లు. ఊబర్లో వచ్చేసి ఎక్కడైతే మన ఇంటికే వెళ్ళిపోదాము. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉర్దుగల్లి అంట, కానీ పికప్ లాంగ్ ఉంది కాబట్టి నాకు లైట్ జరగమ్మా. ర్యాపిడోలో అయితే ₹347, ఊబర్లో వచ్చేసి ₹227. ఎన్ని రైడ్లు? 3 రైడ్లు. మనం నిన్నటిది ఒకటి మన ఏమంటారు, ప్లాన్ అంటారా, ఛాలెంజ్ అంటారా, ₹30 కట్ అయ్యేది నడుస్తుంది కదా. నిన్న 7 ఆర్డర్లు కొట్టినాము. మన ₹30 కట్ అవుతుందో లేదు ఎక్కడ చూద్దాం, మనం వ్యాలెట్ చూద్దాం. ₹94. నేను ₹108 ఉంటే అది అట్లే ఉందనుకోండి ఆల్మోస్ట్. మళ్ళీ అడిగి అరే ప్రాణం చెప్పిన కదా జరుగు, ఇంకా కట్ కాలేదు. 3 ఆర్డర్లు కొట్టినాం మనం. 3 ఆర్డర్లు అయితే ₹11 కొట్టి ప్లస్ వచ్చింది, ₹7 మైనస్ అయింది, ₹5 మైనస్. నిన్నటిది ఇగో, ఓకేనా. అంతకుముందు మనకి ఏది ₹30 ఉంది కదా, ఇది ఇంటర్మీడియట్ది కమిషన్. మనకు కట్ అయితే కాలేదు. టైం 2:30 అవుతుంది. అరే బాబు నువ్వేటు ర్యాపిడో 1.5 పికప్ 2 కిలోమీటర్ డ్రాప్ అంట. అది మనం అటు సైడ్ వెళ్ళాం, కానీ ఇటు సైడ్ ఇంటికి ఉంటాయి. పోయి ఇంత బుక్కెడంతా భోజనం చూద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ టోటల్గా ఇప్పుడు ₹30 ఇంతవరకు కట్ కాలేదు. 2:30 అవుతుంది. మన గ్రూప్లో అయితే 3 తర్వాత కట్ అవుతుంది అన్నారు. ఎన్ని రైడ్లు కొట్టినాడు ₹30 కమిషన్ చూద్దాం మనం. టోటల్గా ఓవరాల్గా ఎంత అయినట్టు? ₹227 ఊబర్లో, ₹347 ర్యాపిడోలో, 560 సారీ 560 అయింది. 600 కూడా కాలేదా? ₹550 అయింది అనుకోండి. మధ్యాహ్నం 2:30 అవుతుంది. మనం ఇంటికి పోయి ఇంత రోజు 2:30కి అయితే పోతాం కదా. చిన్న చిన్న రైలు కూడా ఇప్పుడు లాంగ్ కొడుతున్నాం. ఏమైంది అలా గచ్చిబౌలికి పోయినాం. గచ్చిబౌలి ఎక్కడ? అది బయోడైవర్సిటీ ఉంది కదా, మై హోమ్ బోజా. ఆ నుంచి సికింద్రాబాద్ దాకా ఖాళీగా వచ్చిన గంట ఒప్పుకుంటూ. మనకు అమీర్పేటకు పంజాగుట్ట, అమీర్పేట దాటి పంజాగుట్ట వస్తుంటే మళ్ళీ అటే పడ్డది, మళ్ళీ మాదాపూర్ అయితే పోలేను. తాక్సీ గాడికి వెళ్ళి బేగంపేట మీకు వెళ్ళి సికింద్రాబాద్ దాకా వస్తే సికింద్రాబాద్ నుంచి మనకి ఏడి పడ్డది, మౌలాలి పడ్డది. ఈ మౌలాలో వెయిట్ చేస్తే ఆడికి వెళ్ళి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి ముషిరాబాద్ ఏరియాలో పడ్డది. ఇంటికి దగ్గర కాబట్టి ఒక 2-3 కిలోమీటర్లు ఉంది. పడత ఇట్లా రెండింటి చిన్నది పట్టుకొని మెల్ల పోదాం. బుక్కడంతా తినేసి బువ్వ మళ్ళీ వద్దాం. రాత్రి వరకు మొత్తం మీద ఎంత అవుతుందో చూద్దాం, మనం అప్డేట్ చేస్తుందాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ర్యాపిడోలో ఇప్పుడే ఒకటి 32 కిలోమీటర్ ఆర్డర్ అయితే పడ్డది. నాకు తెలిసి ఇది బుక్ చేసింది ప్యాసింజర్ కానీ పార్సల్ అయి ఉంటుంది. చూద్దాం పైన. ఒకవేళ పార్సల్ అయితే తీసుకోదాం. ఇది దీంట్లో నేను చూసేగా నేను ఎప్పుడు పార్సల్ తీసుకొని పెడుతుంటా, కానీ ఇంట్లో మాత్రం తీసుకోదాం. తీసుకపోతే దాంట్లో ఏం చూద్దాం. మరి నేను ఏమైతే అనుకుంటున్నానో ప్రాబ్లమ్స్ ఉంటాయని అవి మనకి అయితే ఫేస్ చేయగలుగుతామా లేదా అనేది. కొద్ది ఇది ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా, పెద్దది కదా. 32 కిలోమీటర్లు అంటే ఎంత లేదు, 280, 300 దాకా అయితే వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఒకటి చాయ్ పత్తాలు ఉంటుంది అది అనుకుంటా. చూద్దాం. లొకేషన్కి అయితే వచ్చినాం. ఫోన్ చేద్దాం. మరి ఇక్కడ ఎక్కువ మటుకు ప్రింటింగ్లు అవి ఇవి ఉంటుంటాయి. ఫోటో స్టూడియో అనుకుంటా. ఖచ్చితంగా నాకైతే కన్ఫర్మ్ ఇది పార్సలే. చేద్దాం. బిజీ అంట. మమతా యాడ్స్. ఏది మమతా యాడ్స్? ఇడా చూద్దాం. పటంచెరు సైడ్ ఏదో వచ్చింది.